ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారి యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంను దేవుడు అన్నాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 1 నుండి 3 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తే మెస్సియాను గురించిన ప్రవచన సంబంధమైన వర్ణన, అంటే ఆయన అభిషేకము, ఆయన సందేశము, ఆయన పరిచర్యకు సంబంధించిన ప్రవచన సంబంధమైన విషయాలు, వాక్కులు మనకు కనబడుతూ ఉంటాయి. ఇదే విషయాల్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయన ఈ వాక్యములను ప్రస్తావించినట్లు లూకా సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వారి పాపమును బట్టి వారు దేవుని తీర్పును వారు ఎదుర్కొన్నారు. ఫలితంగా వారు బబులోని చెరకు కొనుపోబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మరలా తన ప్రజలపై తన కృపను, కాపుదలను, ప్రేమను చూపిస్తూ వారిని చెర నుండి విడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ అధ్యాయంలోని వాగ్దానాలు బబులోను చెరలో నుండి తిరిగి దేవునిచే విడిపింపబడిన తన ప్రజలైన ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన పునరుద్ధరణకు సంబంధించిన ఆశీర్వాద సంబంధమైన వాగ్దానములై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఈ విధంగా తన ప్రజలైన ఇశ్రాయేలుతో వాగ్దానముల ద్వారా మాట్లాడుతూ ఉన్నారంటే, దేవుని ప్రజలు బబులోనులో అనేక సంవత్సరాలు చెర సంబంధమైన పరిస్థితులు వారు అనుభవించారు. బానిసలుగా వారు ఉన్నారు, దుఃఖములో ఉన్నారు. ఒకవైపు మందిరం కూల్చబడింది, మరి ఒకవైపు పట్టణములు శిథిలమైపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవమానంలో వారు చెరలో చాలా కాలము గడిపారు, జీవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల నుండి తిరిగి దేవునిచే విడిపింపబడిన తన ప్రజలైన ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ, మీరు పాడైన పట్టణంలను తిరిగి కట్టుకుంటారు, ఇతర జనములు వచ్చి మీకు సేవ చేస్తారు, మీరు యెహోవా యాజకులు అనబడతారు, మీరు వారి చేత అనగా ఇతర జనాంగముల చేత మీరు గౌరవింపబడతారు, మీరు అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతను, గౌరవాన్ని పొందుకుంటారు, మీ సంతానము జనముల మధ్య ప్రసిద్ధి చెందుతుంది, జనముల మధ్య ఆశీర్వదింపబడిన వారిగా పేరు పొందుతారని దేవుడు వాగ్దానములు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వాగ్దానాల్లో ఒక వాగ్దానాన్ని మనం చదువుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, జనముల్లో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారి యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు అనే వాగ్దానాన్ని మనం చదువుకోవడం జరిగింది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తానని, వారి తరతరాలు కూడా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటారని దేవుడిచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇతరులు వారిని చూసి వీరు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారిని వారు గుర్తించేటట్లు, గౌరవించేటట్లు అటువంటి ఆశీర్వాదంతో వారిని నింపుతానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. వారి జీవిత పరిస్థితులు దేవుని ద్వారా మార్చబడుట, వారు పునరుద్ధరించబడుట, వారు దేవునిచే అభివృద్ధి చెందుట, వారు ఘనపరచబడుట, దేవుని ద్వారా గౌరవింపబడుట, వారు దీవించబడుట, ప్రజలందరూ చూసి, ఇతర జనాంగములు చూసి వీరు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారని వారు చెప్పుకునేటట్లు, వారు గౌరవించేటట్లు, వారు గుర్తించేటట్లు, దేవుడు మహిమపరచబడేటట్లు అటువంటి ఆశీర్వాద సంబంధమైన స్థితిలో తన ప్రజలైన ఇశ్రాయేలును ఉంచుతానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఆనాడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా జీవితములను మార్చుట, ఈ విధంగా ఆశీర్వదించుట, ఈ విధంగా ఇతర జనములను మనలను చూసి వీరు దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వారని గుర్తించేటట్లు, గౌరవించేటట్లు చేయుట, ఇది దేవునికి మాత్రమే సాధ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవునికి పూర్తిగా లోబడిన అబ్రహాము జీవితాన్ని ఆశీర్వదించుట
చూచిన హేతు కుమారులు వారు అబ్రహాముతో ఏ విధంగా అంటూ ఉంటారంటే, అయ్యా నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావని వారు అనినట్లు ఆదికాండము 23వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే హేతు కుమారులు అబ్రహాము దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వాడిని గుర్తించేటట్లు, అబ్రహామును గౌరవించేటట్లు, అటువంటి ఆశీర్వాదంతో అబ్రహాము జీవితాన్ని దేవుడు నడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు కాలంలో సైతం దేవుని మాటకు విధేయత చూపిన ఇస్సాకును దేవుడు జ్ఞాపకం చేసుకుని ఫిలిస్తీన్ల మధ్య ఇస్సాకును గొప్పవానిగా చేసినట్లు ఆదికాండం 26వ అధ్యాయం 12 నుండి 14 వరకు రాయబడిన వాక్యోచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భంలో ఫిలిస్తీన్లు ఇస్సాకును చూచి నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవని ఫిలిస్తీన్లు అనినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులైన ఫిలిస్తీన్లు ఇస్సాకును చూచి నీవు దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వాడవని వారు గుర్తించేటట్లు, గౌరవించేటట్లు, అటువంటి ఆశీర్వాదంతో ఇస్సాకును దేవుడు నడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే ఐగుప్తు రాజైన ఫరో యోసేపును గూర్చి తన సేవకులతో ఏ విధంగా అంటూ ఉంటాడంటే, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని ఫరో అనినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే అటువంటి ఆశీర్వాదకరమైన సంబంధమైన స్థితితో యోసేపు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరు దానియేలుతో ఈ విధంగా అనినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే, నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నదని అనినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే రాజైన బెల్షస్సరు దానియేలుతో మాట్లాడుతూ దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నవని నిన్ను గూర్చి వింటిని అని బెల్షస్సరు అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య రాజులైన బబులోను రాజైన నెబుకద్నెజరు, బెల్షస్సరు దానియేలుని దేవుడు ఆశీర్వదించిన రీతిని, దానియేలుని దేవుడు తన జ్ఞానంతో నింపిన రీతిని, దానియేలుని దేవుడు తన ఆత్మతో అభిషేకించిన రీతిని గుర్తించేటట్లు, అటువంటి ఆశీర్వాదకరమైన సంబంధమైన స్థితితో దానియేలు జీవితాన్ని దేవుడు దీవించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు వారు దేవుడు కోరిన ఆత్మీయతను కలిగి ఉండటం బట్టి అన్యులచే, అన్య రాజులచే, పరవాసుగా ఉన్న స్థలాల్లో ఉన్న భూస్వాములచే, పేరు ప్రఖ్యాత కలిగిన వారిచే వారి యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారని గుర్తించేటట్లు, గౌరవించేటట్లు, అటువంటి ఆశీర్వాదంతో వారి జీవితాలను నడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను కూడా ఈ విధంగా ఆశీర్వదించుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు దేవుడు కోరే ఆత్మీయ స్థితిని, అంటే విధేయతను, పరిశుద్ధతను నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానమును ఆశీర్వదించి నిన్ను, నీ కుటుంబాన్ని చూచిన వారు వీరు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు అని గుర్తించేటట్లు, గౌరవించేటట్లు, అటువంటి ఆశీర్వాదకరమైన స్థితితో దేవుని జీవితాన్ని నడిపిస్తానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. గనుక ఈ వాగ్దానపు మాటలను విశ్వసించి దేవుడు కోరే ఆత్మీయతను నీవు కలిగి ఉండి ఈ వాగ్దాన దీవెనలు నీవు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దానపు మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ వాగ్దానమును నీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఈ వాగ్దానంలో దేవ దాగి ఉన్న ప్రతి దీవెనను వారు స్వతంత్రించుకున్నట్లు మీరే సహాయం చేయండి. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ఆయుష్ను మీరు దీవించండి, వారు తలపెట్టే కార్యాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి, వారి ప్రయాణాల్లో నీ సన్నిధిని కాపుదలు దయచేయండి, వారి ఆధ్యాత్మిక జీవితాలను ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింపజేయమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియల కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.